మంచిది. రాత్రి మీ మధ్యకి రావటానికి నిర్ణయించిన దేవదేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహ్వానించిన దైవజనరాలు మెర్సీ శామ్యూయల్ గారికి నా వందనాలు. ప్రభుని బట్టి మా మధ్య దేవుడిచ్చిన సహవాసము, ప్రేమ. అక్కకి నేనంటే చాలా ప్రేమ, ఎక్కువగా నన్ను ఇష్టపడేటువంటి దైవజనరాలు. అనేక ప్రాంతాలలో ఈ రీతిగా పరిచర్య చేయట కృపనిచ్చారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు తెలియజేయకుండా ప్రేమతో ఎవరిని మాత్రం పిలిచే దైవజనరాలు మాత్రం కాదు. ప్రార్థిస్తారు. దేవుడు ఎవరిని సిద్ధపాటు చేస్తే ఆ సేవకుడిని మాత్రమే ఆహ్వానిస్తారు. సంవత్సరపు ఆంతపు దినముల్లో మనం ఉన్నాం. అంటే సంవత్సరం చివరి దినములో మనం ఉన్నాం. ఇంకొక దినం అయితే ఏం చేస్తాం? నూతన సంవత్సరంలోకి వెళతాం. అవును కదా? అంటే మన జీవితంలో క్రొత్త దినాల కోసం, క్రొత్త సంవత్సరం కోసం, కొత్త నెలల కోసం, కొత్త కార్యాల కోసం చాలా ఆశలు, కోరికలు మానవ జీవితాల్లో ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఈ సంవత్సరపు ఆఖరి దినాలలో మరి దైవజనరాలకి దేవుడిచ్చిన ఈ ప్రణాళిక చాలా గొప్పది. ఈ సంవత్సరపు ముగింపులో 3 దినాలు చక్కని కృతజ్ఞత ప్రార్థనలు జరగటం ఎంతైనా సంఘానికి ఆశీర్వాదకరం. ఆశీర్వాదకరం అన్న వాళ్ళందరూ మీ కుడి చేయి ఎత్తి ప్రభుకు స్తోత్రం చేయండి. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి నా వాక్యాన్ని త్వరగా నేను ముగిస్తాను. ఎందుకంటే గతంలో వచ్చారు అయ్యగారు, చాలాసేపు మీరు అనుకున్నారులే, నాకు వినపడ్డాయి, మీ అమ్మగారు చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా నడిపిస్తూ ఉంటాడు. ఆయన నడిపింపులో మనం వెళ్ళగలిగితే మనకి ఆశీర్వాదం. దేవుని పిల్లలుగా ఈ సంవత్సరపు ఆంతపు దినాల్లో మనము 3 పనులు ఖచ్చితంగా చేయాలి. ఎన్ని పనులు? 3 పనులు. పొద్దున్నే లేచాక మానవ జీవితంలో ఎన్నో అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు, కార్యాలు ఉంటాయి. కుటుంబం కోసం, పిల్లల కోసం, సమాజం కోసం, సంఘం కోసం, ఇరుగు పొరుగు వారి కోసం ఎన్నో రకాలైన పాటలు పడుతూ ఉంటాం. అయితే దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకి చెల్లించాలి. దేవాతి దేవుడు ఈ గడిచిన ఈ 12 నెలలలో నీ పట్ల ఏ ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలను ఏం చేసుకోవాలి? జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. వీటిని తలపోసుకోవాలి అని కూడా చెప్పొచ్చు. వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం ధ్యానంగా ప్రారంభిద్దాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించుట ఆవశ్యకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ ఏం చేసుకోవాలంట? మీరు తలంచుకోవాలి, తలపోసుకోవాలి. దేవుడు ఈ సంవత్సర కాలంలో మన జీవితాల్లో ఎన్ని కార్యాలు చేశాడో ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన కార్యాలు, మేలులు సహజంగా మనకు గుర్తుండవు, కానీ ఏం గుర్తుంటాయి? మన కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, శ్రమలు, ఎదుటి వారిని నిందించని, అవమానపరిచని, గాయపరిచని, డిస్కరేజ్మెంట్ అయిన శోధనలు, ఇవన్నీ అనవసరమైనవి మన తలంపుల్లో ఎక్కువగా మనము దాచుకుంటూ ఉంటాం. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఈ సంవత్సరం మనం ఇలాగా వెళ్ళబుచ్చుకోగలిగామంటే ఎవరి దయ, ఎవరి కనికిరం, ఎవరు మన పట్ల మేలు చేశాడు మనకి తెలుసు. మనకంటే ఆరోగ్యం ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు ఈ రోజున వాళ్ళు భూమి పైన లేరు, భూమి కింద ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా భాష మీకు అర్థమైంది కదా? భూమి పైన, భూమి కింద ఉన్నారు అంటే వాళ్ళు మృతుల లోకంలోకి వెళ్ళిపోయారు.
ప్రియులరా, సజీవులుగా దేవుడుంచిన విధానాన్ని బట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కార్యాలన్నీ తలపోసుకోవాలి. తలపోసుకొని తలంచుకొని ఆయన ఎడల నువ్వు కృతజ్ఞతా భావాన్ని చూపించాలి. మనుషుల ఎదుట మనం అనేక పర్యాయాలు మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం. అనేక సార్లు కృతజ్ఞతగా బహుమానాలు ఇస్తూ ఉంటాం, థ్యాంక్స్ చెప్తూ ఉంటాం, వాళ్ళకి చక్కని ట్వీట్ విందులు వినోదాలు ఇస్తూ ఉంటాం. వాళ్ళ కొరకు మనం ఎన్నో చేస్తూ ఉంటాం. దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతూ ఉన్నాం? ప్రియమైన బిడ్డలారా, ఈ మాట నేను ధ్యానం చేస్తున్నాడు. 3 విషయాల్లో సంఘం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్ని విషయాలు? 3. మొదటిది, దేవుడు నీ పట్ల ఏ కార్యాలు చేశాడో అది జ్ఞాపకం చేసుకొని దేవుని ఎదుట నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, నిన్ను ఆత్మీయంగా బలపరుస్తూ ప్రార్థిస్తూ వాక్యం చేత ప్రార్థనల చేత ఆరాధనల చేత ఆత్మీయంగా బలపరుస్తున్న నీ ఆత్మీయ తల్లిదండ్రులు అనబడినటువంటి నీ దైవజనుని లేదా నీ దైవజనురాలని ఎడల నువ్వు కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. తర్వాత నీ కష్టంలో కన్నీళ్ళలో నీ బాధలలో నీ పక్షంగా చేతులెత్తిన సంఘం పక్షంగా కూడా నువ్వేం కలిగి ఉండాలి? కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞతా భావం ఎప్పుడైతే ఈ 3 విషయాలు నువ్వు కలిగి ఉంటావో పరలోకమందున్న దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం చేసేటువంటి విధానంలో ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెప్పి అంతటితో మనం సరిపెట్టేసుకుంటాం. మన కొరకు చేతులెత్తిన దైవజనునో దైవజనురాలను మనం మర్చిపోవటం అనేది సరి అయిన పద్ధతి కాదు. వారి పట్ల కూడా మన ప్రేమని వెల్లడి చేయాలి. ఇదిగో నా దైవజనుడు, నా దైవ సేవకురాలు చేసిన ప్రార్థన బట్టి నా జీవితంలో ఈ ఉద్యోగం వచ్చింది, వ్యాపారంలో అభివృద్ధి కలిగింది, లేదా నా కుటుంబం క్షేమంగా ఉంది, నా బిడ్డలు దీవించబడ్డాం, ఈ పండగ దినాల్లో దేవుడు క్షేమాభివృద్ధిని ఇచ్చాడు కదా, ఇదంతా నా దైవజనుడు చేసిన నా దైవ సేవకురాలు చేసిన ప్రార్థనని గుర్తెరిగి వారి పట్ల కూడా కృతజ్ఞతా భావాన్ని మనం ఏం చేయాలి? వెల్లడి చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగానే నీ కొరకు ప్రార్థన చేసిన సంఘం పట్ల కూడా ఈ కృతజ్ఞతా భావం అనేది చాలా అవసరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవాది దేవుడు చేస్తున్న ఈ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో మనం ఎప్పుడైతే మన జీవితాన్ని గడుపుతామో కృతజ్ఞత తెలియజేసే వారి పట్ల దేవుడు ఎంతో ఉపకారం చేసేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు బలవంతంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? బలవంతంగా ఉండకూడదు. అమ్మ కూడికి పెట్టమంది, లేకపోతే నాన్న కూడికి పెట్టమన్నాడు, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ కోసం పెడుతున్నా వీళ్ళ కోసం చెప్తున్నా, ఇలాంటి కృతజ్ఞత కూడికను దేవుడు అంగీకరించడు. హృదయపూర్వకంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, మనసు పూర్తిగా దేవుణ్ణి మనం ధ్యానం చేసేవారిగా ఉండాలి, మనసారా కొనియాడే అనుభవం మనకి కావాలి. దేవునికి మనము ఏదైనా చేసేటప్పుడు ఆ కార్యాలు ఎలా ఉండాలంటే ఘనమైనవిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను అంటాను కదా, ప్రతి నెల కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే మీరు ధన్యులు. కనీసం సంవత్సరానికి ఒక్కసారి ఏం జరగాలి ఇంట్లో? చెప్పరే, ఏ కూడిక అది చెప్పాలా? లేకపోతే ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడిక బోళ్ళని ఉన్నాయి కదా. ఏ కూడిక? కృతజ్ఞత కూడిక జరగాలి. దేవునికి స్తోత్రం. సంవత్సరానికి ఒక్క పర్యాయమైనా, ఎందుకంటే దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతా భావంతో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. అందుకే ఆయన పిల్లలుగా కృతజ్ఞతా భావాన్ని ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తామో దేవుడు కూడా మన పట్ల మరింత కృప చూపిస్తాడు, మరింతగా కృప చూపిస్తూ ఉంటాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, ఇశ్రాయేలీలారా, తండ్రి అయిన దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు మన చెర అనుభవాలు, కష్టాలు, కన్నీళ్ళు మనకి తెలుస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి 126వ కీర్తనలో కూడా ఓ చక్కని మాట కనబడుతూ ఉంటుంది. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, 126వ కీర్తన 2వ వచన భాగం చదవండి. మనము కలగని వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడో కలగలేని వారిగా ఉన్నావు, నోటి నిండా నవ్వు ఉంది,
ఆనందముతో నిండి ఉన్నాం. ఎందుకంట? యెహోవా వీరి కొరకే గొప్ప కార్యాలు చేశారని ఎవరు చెప్పుకుంటారంట? అన్ని జనులు. దేవుని స్తోత్రం. ప్రియులరా, దేవాతి దేవుడు మన పట్ల చేసే కార్యాలు ఎలాంటివి అంటే, మొదటి వచనంలో కూడా మనకు కనబడుద్ది, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. ఎప్పుడు ఈ కృతజ్ఞత? చెరలో నుండి తప్పించబడ్డప్పుడు. కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు కొలిమి అపవాది చేత బంధింపబడిన అనుభవాలలో నుంచి విడిపించబడ్డప్పుడంట వారు సంతోషంగా ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు ఆ గొప్ప కార్యాలను బట్టి వారు చేసే ఆ కృతజ్ఞత కూడిక యొక్క ప్రభావం అంట. ఏంటి వీళ్ళు ఇంత సంతోషంగా ఆర్భాటంగా ఈ కూడికని ఏర్పాటు చేస్తున్నారంటే, అన్ని జనులు చెప్పుకుంటారు ఏమని? వీరి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆయన చేసే కార్యాలు కూడా ఎలా ఉంటాయి? గొప్పగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియదేని బిడ్డలారా, నువ్వు చెరలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఏ ప్రాబ్లంలో ఉన్నా నిన్ను విడిపించగలిగిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు అని చెప్పడానికి సందేహమేమీ లేదు. అందుకే దేవుని ఎడల ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞతాభావం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఎల్లప్పుడూ కూడా ఆయన కార్యాలను తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు నువ్వు తెలియచేస్తూ ఉండాలి. ఆ రీతిగానే నీ కుటుంబ పక్షంగా కూడా కృతజ్ఞత కూడికలు ఏమవ్వాలి? జరగాలి. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి 105వ కీర్తన 1-2 వచనాలు చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో చాలు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులలో భాగం ఏంటి? ఆయన నామాన్ని ప్రకటన చెయ్యాలి. కృతజ్ఞత కొడికలండి ఇంట్లో మనం చేతులు ఎత్తేసి ప్రభువా నీకు స్తోత్రాలని చెప్పేసి సరిపెట్టుకోవటం కాదు. దేవుడు నీ పట్ల ఏ కార్యం చేశాడో దానికి ప్రతిగా ఆయన నామాన్ని నువ్వేం చేయాలి? ప్రకటన చేయాలి. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా వల్ల కలిగింది కాదు, నా దేవుడు నా పట్ల కృప చూపించాడని జనముల మధ్య నువ్వేం చేయాలంటే ఆయన కార్యాలను తెలియచేయాలి, ప్రకటన చెయ్యాలి. అందుకే బైబిల్ గ్రంథంలో చాలామంది కనపడుతూ ఉంటారు. నేను వేగంగా నా వాక్యాన్ని 3 భాగాలు మీకు చెప్పవలసి ఉన్నది. ఆ 3 భాగాలు కూడా వేగంగా మీకు త్వరపడి చెప్తాను. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది కృతజ్ఞత భావం కలిగిన వారుగా ఉన్నారు. మనకి తెలుస్తూ ఉంటుంది. గత కాలంలో మీకు చెప్పాను, గెరాసేనల దేశంలో ఉన్నవాడిని దేవుడు బాగు చేసినప్పుడు వాడు కృతజ్ఞతగా ప్రతి ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. రేదేని బిడ్డలారా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఎంతమంది తిరిగి వచ్చారు? కృతజ్ఞతలు చెప్పిన వాళ్ళు ఎంతమంది? సంఘంలో 100 మంది ఉంటే 100 మంది ఎట్రో ఏ కూడిక? కృతజ్ఞత కూడిక. సేవకులుగా మేము చెబుతా ప్రోత్సహిస్తామంటే కొన్నిసార్లు దేవుని మాట మనకి చెవికి వెళ్ళదేముతో సాతాండు. దేవుని కొరకు ఖర్చు చేయటంలో ఇవ్వటంలో ప్రాణం ఏమవుదో ఒప్పుకోదు. ఆ ప్రాణాన్ని ఎలా ఉండదంట? ఇవ్వటానికి మనసు అంగీకరించకుండా చేస్తూ ఉంటాడు సాతాండు. అవునా కదా? ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎంతైనా ఖర్చు చేయటానికి ఇష్టపడతాం. అప్పు చేసైనా ఏం చేద్దాం ఉంటాం? వస్త్రాలు కనాలి, ఇల్లు కట్టాలి, అన్నీ చేయాలనుకుంటాం. కానీ అప్పు చేసైనా మంచి కూడి కట్టాలని ఎప్పుడైనా అనుకున్న దాఖలాలు ఉన్నాయా? చెప్పరా? ఒకవేళ ఉంటే నాకు తెలిసి మాలాంటి సేవకులకే ఉంటాయి. నాకు తెలుసు. ఎందుకంటే ఏమీ లేకపోయినా సువార్త ప్రకటించడానికి నిజమైన సేవకులు పడే తపన ఇంత అంతా కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అందుకే ఆయన మన కొరకు చేసిన కార్యాలను మనం తలపోసుకుంటూ జనముల మధ్య ఆయన నామాన్ని ఏం చేయాలంట? ప్రకటన చెయ్యాలి. ఆయన కార్యాలను వివరణ చేయాలి. అంత మాత్రమే కాదు, ఆయనకి నువ్వు సాక్ష్యార్థంగా జీవించడం కూడా ప్రాముఖ్యమైన సంగతే. యేసుక్రీస్తు ప్రభు వారు 10 మందిని బాగు చేస్తే ఒకే ఒక్కడు వచ్చి కృతజ్ఞతాస్తుతులు, ఆ మిగతా 9 మంది ఏమైపోయారని ప్రభు అడిగాడు. దేవునికి స్తోత్రం. చాలామంది వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, ఈ కార్యం జరిగితే నేనేం చేస్తానో చూడండి అమ్మగారు అంటారు. అంతే, ఇక చూడటమే. చెప్పరే, చూసే కాడే ఆగిపోద్ది చాలామంది. ఎందుకంటే నేను చూశాను కదా, 15-16 ఏళ్ల సేవా జీవితంలో
ఎంతో మందిని అనుభవించి 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 ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. పాస్టర్ గారు, ఈ కార్యం జరిగితే అసలు ఏం జరిగిద్దో చూడండి. దేవునికి స్తోత్రం. ఏముండదు, ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు, కలుస్తాను పాస్టర్ గారు, అంతే. ఇక ఏమీ కలిసేది ఉండదు, ఏముండదు. ప్రియులరా, ఆలోచన చేయండి. దేవుని పిల్లలుగా దేవుడు మన కొరకు చేస్తున్న కార్యాల కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? సమూయేలు ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, ఆయన మీ కొరకు గొప్ప కార్యాలు చేశాడు కదా. చెరలో నుండి, శ్రమలో నుండి, ఆపదల్లో నుండి, కరువులో నుండి, ఖడ్గములో నుండి, ఇబ్బందుల్లో నుంచి ఆయన నిన్ను విడిపించి సంతోషము సమాధానం ఇచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత ఈ కృతజ్ఞత కలిగి మీరు జీవించండి అనే మాట ఆయన ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఆయన చేసిన ఈ గొప్ప కార్యాలు మనం ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా తలపోసుకోవాలి. తలపోసుకున్న మన కుటుంబాలలో ఏ కూడికలు జరగాలి చెప్పాలి? కృతజ్ఞత కూడికలు జరగాలి. దేవునికి స్తోత్రం. నేను అంటాను కదా, దేవుని కొరకు నువ్వు ఏది ఇత్తుతావో దేవుడు అది చేస్తాడు. మోసపోకడి దేవుడు ఎక్కిరించబడ్డని వాక్యంలో ఉంది. ఒకవేళ తెలివిగా ఎస్కేప్ అవుదామని మనం అనుకున్నాం అనుకో, దేవునికి ఏమీ కాదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి ఏమవుదు, దేవుడి నామానికి ఏం కలగదు. కృతజ్ఞత హీనుడిగా ఉండటం వల్ల మన జీవితాల్లో జరగవలసిన కార్యాలు కాస్త ఏమైపోతాయి? జరగవు, ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం. అందుకే మనం అలాంటి వారిగా ఉండటానికి వీలు లేదు. నేను అంటాను కదా, దేవుడి కోసం ఏదైనా కార్యాలు చేయాలని నీ మనసు నిన్ను ప్రేరేపించినప్పుడు దాన్ని పూనుకోవటమే నీ పని, అంతే. దేవునికి స్తోత్రం. మిగతా కార్యాన్ని దేవుడే జరిగిస్తాడు, సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. ఆయన కోసం నువ్వు నిలబడాలి, కానీ ఆయన నీ పట్ల చేసే కార్యం ఇన్ని అన్నీ కాదు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో ఈ ఆఖరి దినాల్లో ఉంటున్న నీ జీవితాల్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నీ పట్ల ఆయన చేసిన ప్రతి కార్యాన్ని కూడా నువ్వేం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం రాకపోతే ఒక పెన్ను పేపర్ తీసుకోండి, ఇంటికి వెళ్ళి రాయటం ప్రారంభించండి. మొదటి నెలలో ఏం చేశాడు ప్రభు, 2వ నెలలో ఏం చేశాడు, 3వ నెలలో ఏం చేశాడు, 4వ నెలలో ఏం చేశాడు, ఒక్కొక్క నెలలో రాయండి. నేను అనుకుంటాను కదా, ఎన్నో మనకి జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు ఆలోచన చేస్తే మనకేం రావు జ్ఞాపకం. అసలు ఏమి గుర్తు రావట్లేదు పాస్టర్ గారు అన్నట్టుగా చూస్తారు మీరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఎన్నో కార్యాలు ఆయన చేస్తున్నాడు కాబట్టి మన నేటికి ఎలా ఉన్నాం? సజీవులుగా ఉండగలిగాం. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చిన కాపుదలకై, ఆయన చేసిన కార్యాలకే వెలగట్టి ఇదంతా మీరు చెల్లించాలంటే అసలు మన వల్ల కానే కాదు. దేవునికి స్తోత్రం. ఉచితంగా చేస్తున్న దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఆయన కొరకు నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ఏంటంటే కృతజ్ఞత కలిగి జీవించటం మంచిది. దేవునికి స్తోత్రం. ఆ రీతిగానే ఇంకా కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటాను. ఒకసారి ద్వితీయోపదేశ కాండాన్ని కూడా ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచన భాగాన్ని కూడా ఒకసారి చదవండి. చాలు. ఇశ్రాయేలీలకి దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన ఏం చేయాలంట? స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలను ఐగుప్తి చెర అనుభవం నుంచి విడిపించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించు దేశానికి మీరు వెళతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తిని తృప్తి పొందిన తర్వాత ఏం చేయాలి? మీరు మీ దేవుడైన యెహోవాని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు మనకిస్తున్న వాటిని మనం అనుభవించేసి అలా ఉండిపోవటం కాదు, కానీ భక్తుడైన మోషే గారి ద్వారా కూడా చెప్పిన సంగతి ఏంటంటే, దేవుడు మీ పట్ల చేసిన కార్యాలను బట్టి మీరు అనుభవిస్తున్నప్పుడు దానికి ప్రతిగా ఆయనకి మీరు ఏం చేయాలి? స్తుతులు చెల్లించటం ప్రాముఖ్యమైన సంగతి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే పేజీ తిప్పి 10వ అధ్యాయంలో కూడా రండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 20-21 వచనాలు కూడా మనం చదువుదాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకొని ఆయన నామమును ప్రమాణం చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు,
నీవు కనులారా చూచుండగా భీకరమైన గొప్ప కార్యములను ఆయనే కొట్టండి చప్పట్లో. నువ్వు కనులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యాలు చేసిన దేవాది దేవుడైన యెహోవా ఆయనే కాబట్టి ఆయనకు నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ప్రియదేని బిడ్డలారా, ఆయన మన పట్ల చేస్తున్న కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. భీకరమైన కార్యాలు చెర నుంచి విడిపించినప్పుడు తృప్తిగా నువ్వు తింటున్నావంటే దాన్ని పట్టుకొని నువ్వు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నీ పట్ల చేసిన కార్యాలకు ప్రతిగా నువ్వు జనముల మధ్య ఆయన నామాన్ని ఏం చేయాలి? ప్రకటన చెయ్యాలి. తర్వాత దేవుని కొరకు మనం సాక్షార్థమైన జీవితాన్ని కూడా మనం జీవించడం కూడా ప్రాముఖ్యమైన సంగతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాటని నేను మీకు కాస్త ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచన భాగాన్ని కూడా మీరు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచన భాగం. చదువున్నా. చాలు. దేవుని స్తోత్రం. సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకి సమర్పించుకోండి. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు నీ పట్ల చేస్తున్న కార్యాలను బట్టి ఏం చేసుకోవాలంట? నీ జీవితాన్ని సజీవ యాగముగా అంటే ఏంటంటే ఉన్నపాటున నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఇట్టి సేవ యుక్తమైనది. దేవునికి స్తోత్రం. ప్రియదేని బిడ్డలారా, ఆయన పిల్లలుగా మన జీవితంలో ఈ అనుభవం చాలా అవసరం. ఆయన కార్యాలను తలపోసుకుంటూ ఆయన నీ పట్ల ఏమేమి చేశాడో అవన్నీ ధ్యానం చేసుకొని వాటన్నిటిని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దీనితో పాటు నువ్వు హృదయపూర్వకంగా ప్రభుని సేవించడం కూడా మంచిది. అందుకే సమూయేలు గారు అంటూ ఉంటాడు అక్కడ, ఆయన కార్యాన్ని తలపోసుకొని నిష్కపటులై యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన్ని సేవించుట ఆవశ్యకం. యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే ఏంటి అర్థం? 2 విషయాల్లో మీకు ఈజీగా అర్థమవుతాడు చెప్పేస్తాను. భయము అంటే దేవుడు చేయొద్దన్న పనులను చేయకుండా ఉండటం. భక్తి అంటే దేవుడు చేయమన్న ప్రతి పనిని చేయటం. దేవునికి స్తోత్రం. ఈ 2 అనుభవాలు ఉండాలి. దేవునికి భయపడటం అంటే ఏంటంటే, అయ్యో దేవుడు కనపడితే నేను భయపడతానండి, పెద్దవాళ్ళు కనపడితే లేస్తానండి, కూర్చుంటానండి, ఇవేమి కాదు. దేవునికి నువ్వు భయపడుతున్నావు అనే సంగతి దేవుడు ఎలా గుర్తించుకున్నాడంటే, దేవుడు చేయొద్దన్న పనిని చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటా చూసావా, ఇది నేను చేయకూడదని నువ్వు భయపడతా చూసావా, దానిని బట్టి దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. దేవుడు చేయాలని కోరుకున్న ప్రతి పనిని నువ్వు ఏదైతే శ్రద్ధగా చేస్తూ ఉంటావో దానిని బట్టి దేవుడు మరింతగా నీ పట్ల కృప చూపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని మనము ఇదిగో భయపడకుండా మరి భక్తి మనం పాడేస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, నేను భక్తి చేసేస్తున్నాను పాస్టర్ గారు, దేవుడిని బాగా ఆరాధించేస్తున్నాను పాస్టర్ గారు అంటే దేవుడిని పట్ల కార్యాలు చేయటం చాలా కష్టం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ రోజున చాలామంది భక్తి చేసేవాళ్ళు ఉన్నారు కానీ దేవునికి భయపడుతున్న వాళ్ళు చాలా తక్కువ మందిగా కనపడుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. దేవునికి భయపడకుండా మనం భక్తి చేయటం వల్ల దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయటం చాలా కష్టం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ప్రారంభంలో చదివితే, నీవు నీ కుమారులు వారి కుమారులకు తెలియచేయలేవని మీరు మీ దేవుడైన యెహోవాకి భయపడవలను అనే మాట రాస్తూ ఉంటాడు మోషే గారు. తల్లిదండ్రులు అంటే వారి పిల్లలకి ఏం చెప్పాలంట? దేవునికి భయపడండి అనే మాట పిల్లలకు మనము నేర్పించాలంట. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడాలి, లోబడాలి, దైవ చిత్తాన్ని జరిగించాలని పిల్లలకు దేవుని భయాన్ని మనము నేర్పిస్తామా? చాలాసార్లు మనం చేసేది ఏంటంటే మనుషుల భయం, మాస్టర్ల భయం, అందరి భయం నేర్పుతూ ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చేబట్టికి వాడికి సరైన భయాన్ని నేర్పలేని వారిగా ఉంటాం. జాగ్రత్త ప్రియులరా. ఇక్కడ ఆలోచన చేయగలిగితే ఇక్కడ సమూయేలు గారు చెప్పిన మాట అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఆ మాట చెప్తూ ఉంటాడు.
సజీవ యాగముగా మీ జీవితాలను ఆయనకి సమర్పించండి. ఆయన మీ కొరకు ఎన్నో కార్యాలు చేశాడు కదా, వాటికి మీరు అవి ఇవి ఇచ్చి సరిపెట్టేసుకోవటం మాత్రమే కాదు, కానీ మీ జీవితాలు కూడా ఆయనకి సమర్పించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, అందుకే దేవుని ఎడల చక్కటి సమర్పణ జీవితాలు అనేది మనకి చాలా అవసరం. అందుకే యెహోషువ భక్తుడు అంటాడు కదా, యెహోషువ గ్రంథము 24:15 మనం చూడగలిగితే, మీరు ఎవరిని ఆరాధించాలో మీరు కోరుకోండి, నేను నా ఇంటి వారు మాత్రమే. ఇది కదా కృతజ్ఞత అంటే. ప్రియదేని బిడ్డలారా, దేవుడు నీ పట్ల చేసిన కార్యాలకు కృతజ్ఞతలు చెల్లించాలి, మేలులకు కృతజ్ఞతలు చెల్లించాలి. చెర నుండి శ్రమ నుంచి విడిపించబడ్డప్పుడు, తృప్తిగా తింటున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆహారం అనుభవిస్తున్నప్పుడు, క్షేమంగా నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుకున్నప్పుడు, వీటన్నిటిని తలంచుకొని కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ జీవితాన్ని దేవుడికి సమర్పిస్తూ నీవును నీ ఇంటి వారు ఎవరిని? యెహోవానే సేవించాలి. దేవుని స్తోత్రం. మనం మాత్రమే ఉన్నాం, మన ఇంటి వారు లేరు. ఇక్కడ ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు, కానీ ఇల్లంతా నేడు మందిరాల్లో ఎక్కడ చూసినా ఉండట్లా. కారణం ఏంటి? అపవాది కుటుంబాలుగా ఆరాధించుకోండి చేస్తానే ఉన్నాడు. ఆలోచించేయండి ప్రియదేని బిడ్డలారా. దేవుని ఉద్దేశం ఏంటంటే, అందుకే యెహోషువ చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు అందరూ ఎలా ఉంటారో మాకు తెలీదు, దేవుడు ఇదిగో అద్దరు నుంచి, సముద్ర అద్దరు నుంచి మనల్ని విడిపించి ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. మీరు ఇప్పుడు ఎటు వెళ్ళాలనుకుంటే మీరు అటు వెళ్ళిపోండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రము ఇదిగో నన్ను నడిపించిన, నన్ను కాపాడిన, నా జీవితంలో కార్యాలు చేసిన, నాకు తోడై ఉన్న, నాకు మేలు చేసిన, నాకు నా ఇంటికి క్షేమం, మీకు మీ కుటుంబాలకి క్షేమం ఇచ్చిన యెహోవా దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. ఇది కదా కృతజ్ఞత భావం. అందుకే ప్రియదేని బిడ్డలారా, దేవుడు నీ కుటుంబం పట్ల చేసిన కృతజ్ఞతకు ప్రతిగా నీ కుటుంబం అంతటికి నువ్వు నేర్పాలని తెలుసా? అయ్యా, మన పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మీరు దేవుని మందిరాన్ని వదిలిపెట్టకూడదు, ప్రార్థించడం మానకూడదు, బైబిల్ చదవటం మానకూడదు, సేవకుల మాట వినాలి. ఇదిగో దేవుని సన్నిధిలో మీరు గడపాలని పిల్లలను మనం ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి, వారిని నేర్పించాలి, ప్రోత్సాహపరచాలి. దేవునికి స్తోత్రం. ఇలాంటి కృతజ్ఞత భావం కలిగి ఉంటే పరలోకమునున్న దేవుడు మన యందు ఎంతో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే కృతజ్ఞతా స్తుతులు అంటే ఇంట్లో మనం అక్కడే స్తుతించే సాగిపోవటం కాదు, కానీ కృతజ్ఞతగా దేవుని కార్యాలను బహిరంగంగా నువ్వేం చేయాలి? సమాజం ఎదుట ప్రకటన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగానే ప్రియదేని బిడ్డలారా, రెండో విషయాన్ని కూడా మీకు చెప్పాను. మీ కొరకు ప్రయాసపడిన మీ సేవకులను వారు మీ కొరకు ఎంతగా చేతులెత్తి ఇదిగో మీ పక్షంగా నిలబడ్డారో అంతగా వారికి మీ సహాయము ఇవ్వాల్సిందే. దేవునికి స్తోత్రం. అది దైవ చిత్తం. మోషే చేతులు ఎత్తినప్పుడు మోషే చేతుల కింద ఇద్దరున్నారు. ఎవరు వాళ్ళు? ఊరు అహరోను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మోషే చేతులు బరువు ఎక్కువైపోయినప్పుడు ఇదిగో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సేవకులు రాత్రనక పగలనక, ఇదిగో రేయనక పగలనక, కష్టం వచ్చిన కన్నీళ్ళు వచ్చినా మీ కొరకు పడుతున్న ప్రయాసకు ఫలితంగా ఏమిచ్చినా వాళ్ళు రుణం తీర్చడం చాలా కష్టం అండి. ప్రియదేని బిడ్డలారా, మీ పట్ల ప్రయాసపడుతున్న మీ సేవకులు కూడా మీరేం చేయాలి? ఖచ్చితంగా ప్రేమించాలి. వారి పట్ల కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం వ్యక్తపరచాలి, ప్రేమను వ్యక్తపరచాలి. అమ్మా, దేవుడు నా పట్ల ఈ సంవత్సరం ఈ ప్రార్థనల ద్వారా ఈ కార్యాన్ని చేశాడు, ఇదిగో కృతజ్ఞతగా నీ మంచి కార్యం చేయటానికి దేవుడు నన్ను ప్రేరేపించాడని నువ్వు తీసుకెళ్ళి ఒక మంచి కార్యం చేసినప్పుడు ఆ సేవకుడు లేదా ఆ సేవకురాలు నోటి నుండి వచ్చే నవ్వు ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, కష్టపడిన వాడికి గుర్తింపు కలిగినప్పుడు కలిగే ఆనందం ఎంత అంతా కాదు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగానే మన కొరకు బాహుగా పరిపాలన చేస్తున్న వారిని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. వాక్యోపదేశం చేసే వాళ్ళకి మంచి పదార్థాలు నిమ్మని వాక్యమే సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రీతిగానే సంఘం పట్ల కూడా మనము మంచి ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే మన జీవితంలో ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో మొట్టమొదట మనం చేయాల్సింది అంటే కృతజ్ఞతలు చెల్లించాలి. ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆ రీతిగానే సేవకుల పట్ల కృతజ్ఞతలు కలిగి ఉండాలి. తర్వాత నీ కొరకు ప్రార్థన చేసిన సంఘం పట్ల కూడా
కృతజ్ఞత ప్రేమ కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుని పిల్లలారా, ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టబోయే ముందు మన జీవితాల్లో జరగాల్సింది ఏంటంటే దిద్దుబాటు జరగాలి. ఏం జరగాలి? దిద్దుబాటు. తర్వాతది సిద్ధపాటు. ఈ రెండు విషయాలు కూడా చెప్పి నా వాక్యాన్ని నేను క్లుప్తంగానే నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం. ఏం జరగాలి? దిద్దుబాటు జరగాలి. ఏంటి దిద్దుబాటు? 2024 సంవత్సరంలో నీకెంతో దేవుడు సమయాన్ని ఇచ్చాడు. 52 వారాలు ఇచ్చాడు, 12 నెలలు ఇచ్చాడు. చక్కటి సంవత్సరాన్ని నీ ముందు పెడితే అనేక సార్లు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వేం చేసుకున్నావు? దుర్వినియోగం చేసుకున్నావు. చెడ్డ పనుల కోసం ఆడావు. దేవునితో గడపటం కంటే లోకంతోనూ నీ ఇష్టం వచ్చినట్టు పనులతోనూ గడపడానికి ఎన్నోసార్లు వృధా చేసుకున్నావు. ఇంకా చెప్పాలంటే ప్రభువుకి ఆయాసాన్ని కలిగించిన కార్యాలు ఎన్నో చేశాం. ప్రభువుకి ఆయాసాన్ని కలిగజేసే కార్యాలు ఎన్నో చేశాం. సేవకుల పట్ల, సంఘం పట్ల, కుటుంబాల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల తొందరపాట్లు జరిగిపోయిన కార్యాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంటే ఖచ్చితంగా దిద్దుబాటు చేసుకోవాలి. పశ్చాత్తాపడాలి, రిపెంటెన్స్ ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, పశ్చాత్తాపడకుండా నువ్వు నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోయి మరలా నూతన పరిశుద్ధేవ అని పాట పాడటం వల్ల దేవుడు నీ జీవితంలో ఏ నూతన కార్యం చేయడు. ఎప్పుడైతే దిద్దుబాటు జరిగిద్దో అప్పుడే దేవుడు నీ పట్ల కార్యాన్ని చేస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన పిల్లలుగా మన జీవితాల్లో అతిక్రమం వెంబ పాపం వెంబడి పాపం చేసుకుంటూ వస్తూ నేను ప్రార్థన చేసుకున్నానులే అని మరలా పాపం చేస్తూ ఉంటే దేవుడిని పట్ల కార్యాలు చేయటం చాలా కష్టం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన పిల్లలమైన మన జీవితాల్లో ఈ పశ్చాత్తాపడటం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామని అంటాను కదా, నీ హృదయంలో గొప్ప తేలిక అయిపోద్ది. చాలామంది జీవితాల్లో తెలుసా, ఇక్కడికి వచ్చి మనం సంతోషంగా పాట పాడతాం, కానీ మన కుటుంబాలతో సంతోషంగా ఉండలేని కుటుంబాలు చాలా ఉన్నాయి. అన్నదమ్ములు కలిసి లేని కుటుంబాలు, అక్క చెల్లెలు కలిసి లేని కుటుంబాలు, ఇదిగో పిల్లలు కలిసి లేని కుటుంబాలు, ఇదిగో కుటుంబాలుగా ఆనందంగా గడపలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సమాధానం లేని కుటుంబాలు, నెమ్మది లేని కుటుంబాలు, శాంతి లేని కుటుంబాలు, ఆనందం ఆరోగ్యం లేని కుటుంబాలు, నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి వాళ్ళు పైకి నవ్వుతూ ఉంటారు, కానీ వారి అంతరంగంలో ఉన్న బాధలు ఎన్నో కనబడతా ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం, నాకెవరితో ఏ విరోధ భావం లేదు పాస్టర్ గారు అన్న వాళ్ళని చెయ్యెత్తమంటే చాలా చేతులు పైకి లేవటం చాలా చెప్పరే. వాస్తవా కష్టమా ఈజీయేనా? చాలా కష్టం. ఎందుకనంటే మన జీవితాల్లో అసమాధానంతో కూడుకున్న కార్యాలు ఎన్నో, తొందరపడిపోయిన జీవితాలు ఎన్నో. ప్రియమైన బిడ్డలారా, దిద్దుబాటు జరగాలి. ఈ 2024 సంవత్సరంలో ఈ శాపాన్ని మోసుకొని మరలా పోకూడదు 25లోకి. నువ్వు తొందరపాటు వల్ల జరిగిన కుటుంబాల్లో ఆవేదన, అనర్థాలు, సమస్యలు సరిచేయబడాలి. యాకోబు జీవితాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యాకోబు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, లాబాను అనబడిన తన మామ దగ్గర గడిపిన తర్వాత మరలా తిరిగి దేవుడు కృపను బట్టి ఇంటికి వస్తామన్నాడు. గొప్ప మంద కలిగిన వాడిగా ఉన్నాడు. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసులు ఉన్నారు. సంతోషంగా బయలుదేరి వస్తా ఉన్నాడు. కానీ తన అన్న అయినటువంటి ఏశావు తనని చంపడానికి 400 మందిని తీసుకొని వస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి ఆ మాటలు. ఆదికాండము 33వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. ప్రారంభం నుంచి చదవండి. ఆదికాండము 33 ప్రారంభం నుంచి. ఏడు మార్లు నేలను సాగిలపడింది. దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నాయి. మనం ఏమనుకుంటాం తెలుసా, నాకేంట్రా వాడు వెళ్ళిపోతే నాకేంటి, మా అన్న వెళ్ళిపోతే ఎందుకు, మా అక్క ఎందుకు వెళ్ళిపోతే, మా చెల్లి వెళ్ళిపోతే ఎందుకు, కొడుకు వెళ్ళిపోతే ఎందుకు, కోడలు వెళ్ళిపోతే నాకేంటి, దేవుడు నాకేమన్నా చెప్పరా తక్కువ చేశాడా? అన్నీ ఇచ్చాడు.
నాకేంటి, నేను వెళ్ళవలసిన అవసరం లేదు. యాకోబుకి దేవుడు ఏం తక్కువ చేశాడా చెప్పరే? దాసులు ఉన్నారు, మందలు ఉన్నాయి, పనివారు పనికెత్తులు ఉన్నాయి, విస్తారమైన సంపద ఇచ్చాడు. తిరిగి తన కుటుంబానికి వెళుతున్నాడు, కానీ ఆయనకి సమాధానం, సంతోషం లేదు. ఇంటికి వస్తా ఉన్నాడు, దూరదేశం నుంచి ఎవరైనా మన కొరకు ఓ చక్కటి బహుమానాలు చేత పట్టుకొని వస్తామంటే వాళ్ళు ఎప్పుడు వస్తారా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. యాకోబు తన సొంత ఇంటికి వెళుతూ ఉంటే, తన అన్నని కలుసుకొని తన పిల్లల్ని చూసి ఆనందపడాలనుకుంటే, యాకోబు జీవితంలో ఇదిగో సంతోషం కంటే ఏమున్నాయి, కన్నీళ్ళే ఎక్కువ ఉన్నాయి. ప్రియులారా, 400 మందిని తీసుకొని బయలుదేరాడు ఏశావు. అలాంటి సిచ్యువేషన్ తెలుసు యాకోబుకి. ఇదిగో ఈ ఏశావు తన మీదకి వస్తాడనే సంగతి తెలుసు. అయితే మీరు 32వ అధ్యాయం చదివితే, మీరు ఇప్పుడు ఏం చదవవసరం లేదు, కానీ అక్కడ 32వ అధ్యాయం చూస్తే రాత్రి అంతా యాకోబు ఎవరితో పెనిగిలాడాడు? దేవునితో పెనిగిలాడాడు. కొట్టండి చప్పట్లో. ఏమని ప్రార్థన చేస్తుంటాడు? ఆశీర్దించి అని ప్రార్థన చేస్తుంటాడా? ఏమని ప్రార్థన చేస్తుంటాడు? ప్రభువా, తొందరపాటులో ఏదో జరిగిపోయింది, కానీ నా కుటుంబానికి నాకు సమాధానం, నా అన్నయ్యకి నాకు మధ్య సమాధానం, సంతోషం లేదయ్యా, సమాధానం లేదయ్యా, నెమ్మది లేదయ్యా. ఇన్నేళ్ళ తర్వాత నా ఇంటికి నేను తిరిగి వెళుతున్నాను, కానీ నాకు ఆనందమే. నా అన్నయ్య నా మీదకి కత్తి పట్టుకొని రాబోతూ ఉన్నాడు, ఊహించుకోలేకపోతా ఉన్నాను. ఏంటి ప్రభువా, నన్ను క్షమించని బతుకులాడుతూ ఉన్నాడు, సమాధానం కలిగజేయమని బతుకులాడుతూ ఉన్నాడు. చివరికి దేవదూతతో పోరాడుతూ ఉన్నాడు. ఇదిగో తొడగూడి మీద కొట్టినా వదిలిపెట్టలేదు. చివరికి పోరాడి గెలుచుకున్నాడు కాబట్టి అతనికి ఏమని పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుని పిల్లలమైన మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? అసమాధానముతో దిద్దుబాటు లేకుండా నీ జీవితంలో ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా, ఎన్ని పండుగలు వెళ్ళిపోయినా, ఎన్ని కార్యాలు జరిగినా, నీ కుటుంబంతో సమాధానం లేకపోతే, నీ కుటుంబం అంతా కలిసి ఆనందించకపోతే ఆ పండగలుగా జరిగే అవకాశాలు లేవు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన కుటుంబం అంతా కూడి ఆనందపడే అనుభవం కావాలి. ఈ రోజుల్లో కుటుంబాలు ఈ ఆనందం లేదు. ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళే స్వేచ్ఛగా బ్రతకటానికి తల్లిదండ్రులు కష్టపడి చదివించి పెద్ద చేస్తే, వాడు పెద్దోడే ఉద్యోగం వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత వస్తా ఇంకొక ఆవును తీసుకొస్తాడు, ఇవి నా స్నేహితురాలు అని చెప్తాడు. తర్వాత మమ్మీ డాడీ మమ్మలను ఆశీర్వదించండి. ఎవరు రాయమే? అరవద్దు డాడీ, ఈమె మీ కోడలు. ఏంటది? నిజం ప్రియమైన బిడ్డలారా, ఇది మీకు వినటానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ప్రపంచంలో జరుగుతున్నవి ఇవే. తల్లిదండ్రులు కష్టపడి ఇదిగో రెక్కల ముక్కలు చేసుకొని ఆ కుమార్తెను చదివిస్తే, ఆమె ఏదో ఉద్యోగం వచ్చిన తర్వాత వీళ్ళేదో ఉద్ధరిస్తుంది అనుకుంటే, కొన్ని దినాలకి తీసుకొచ్చి ఇతడు నా స్నేహితుడు అని చెప్పేది. తర్వాత డాడీ ఇతడు మీ అల్లుడు. ఇలాంటి వాళ్ళు లేరంటారా? భయంకరమైనటువంటి విధ్వంసాలు కుటుంబాల్లో జరిగిపోతూ ఉన్నాయి. ఈ రాత్రి వేళ సమయంలో ఎందుకో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ కుటుంబాల్లో ఐక్యత ఉందా? కుటుంబాల్లో సంతోషం ఉందా? సమాధానం ఉందా? నీ రక్త సంబంధికుల మధ్య అపవాది తెంపేసిన బంధాన్ని ఎప్పుడు కలుపుకుంటావు? ఇక్కడే కలిసి నీ కుటుంబంతో కలిసి జీవించకపోతే పరలోక రాజ్యంలో మీ అన్న పక్కన సీట్ ఇస్తాడు దేవుడు. ఏం చేస్తావు? లేదా మీ అక్క పక్కనే కూర్చోవాలి, ఏం చేస్తావు? రే నువ్వు నా పక్కన కూర్చోద్దంట. దేవునికి స్తోత్రం. అసలు ఎట్లాంటి వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్తారు? దేవునికి మహిమ కలుగుని కాక. ఈ భావాలు ఉన్న వాళ్ళందరూ అక్కడికి ఎందుకు వెళ్తారు? కష్టం ప్రియమైన బిడ్డలారా. సరి చేసుకోకపోతే దేవుడిచ్చి ఆశీర్వాదం పొందటం చాలా. కొన్ని కార్యాలు మన బ్రతుకులు ఆలస్యం అవటం కారణం ఏంటో తెలుసా? నువ్వెంత అడిగినా నీ ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవటం గల కారణం ఏంటో తెలుసా? దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఏం చెప్పాడు? సమాధాన పడమని, దిద్దుబాటు చేసుకోమని చెప్పాడు. హలో, మీ అక్కతో మాట్లాడంటే నేను మాత్రం మాట్లాడను. దేవునికి స్తోత్రం. ఎవరిదైనా మాట్లాడతా, కానీ అది మీకు నచ్చే కథ ఒకటి చెప్తాను. దేవునికి స్తోత్రం. ఏసన్న గారి దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వచ్చిందంట. ఏసన్న గారి దగ్గరికి వచ్చి చాలా కాలంగా ఒక భర్త వచ్చి, అయ్యా నా భార్య చాలా కాలంగా జ్వరంతో బాధపడుతుంది బాబు,
ఎందుకని బాధపడుతుందో తెలియట్లేదు. చాలా మందులు వాడిచ్చేసాను, చాలా మందులు వాడాం, కానీ ఎన్ని మందులు వాడినా ఏమవట్లా చెప్పరా. కొంతమందికి మందుల మీద కాదు, ఈ డాక్టర్ల మీదగా నమ్మకం ఉండదు. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదంట. మీరన్నా వచ్చి ప్రార్థన చేయండి అయ్యా స్వస్థత కలిగిద్దని చెప్పేసి ఇక బతులు ఆడుతూ ఉంటే ఇక తట్టుకోలేక ఏసన్న గారు వెళ్ళాడంట ప్రార్థన చేయటానికి. వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఏమో ఆయనకి ఒక వింతైన ఒక వస్తువు చూపించాడంట. ఇదేంటి ప్రభువా ఇది చూపించా? ఏంటది? చపాతీలు కాల్చే పెనం ఒకటి చూపించాడంట. చచ్చా ప్రభు ఇప్పుడు నాకు గట్ట ఆకలి గట్ట అవ్వట్లేదు, నేనేమి తిన్నాను, నాకు ఇది వద్దు, అసలు నాకు సరైన దర్శనం ఏమంటే మళ్ళీ అదే చూపి. ఇక 2 సార్లు చేసినా 3 సార్లు చేసినా ప్రభు అదే చూపిస్తూ ఉంటే ప్రార్థన చేయటం ఆపేసి, అబ్బాయ్ నువ్వురా నీతో మాట్లాడాలంటే, అయ్యా అయ్యా ఏంటి చెప్పండి అంటే, ప్రభు ఒక సంగతి చెప్పాడు, దీని సంగతి ఏంటి చెప్పాను. ఏంటి ప్రార్థన చేస్తుంటే 3 సార్లు ప్రార్థన చేస్తే 3 సార్లు ప్రభు ఏం చెప్పాడంటే చపాతీలు కాల్చుకునే పెనాన్ని చూపించాడు, ఏంటి కథ అని అడిగాడంట. అడిగితే అయ్యారు చూపించాడా? కరెక్టే, ఇదిగో నా భార్యకి ఎప్పుడు చెప్పాను తెలుసా, హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి ఒక చపాతీ పెనం తీసుకొచ్చింది, లేక ఏం కలుసుకోటాకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం కదా వెళ్ళిపోదాం వాళ్ళకి ఇచ్చాయన్నాడు. నోర్మే నీకెందుకా? చాలా తెలుగు వెళ్ళాలి కదా కొన్నిసార్లు ఆడవాళ్ళు. నీకెందుకు నోర్మే, నాకు తెలుసుగానే అని మూటలో వేసేస్తుందంట. ఎప్పుడు? అది ఊరెళ్ళేదేవుడు మూటలో వేసి కట్టేసి తీసుకొచ్చింది. పరలోకం ఉన్న దేవుడు ఇచ్చేయమని చెప్తే ఇవ్వలా. ప్రియమైన బిడ్డలారా, కొన్ని బాధలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? దేవుడు నిన్ను సమాధానపడు, దిద్దుబాటు చేసుకో, ఇదిగో నీ పాపాన్ని ఒప్పేసుకో, కడిగేసుకోమని చాలాసార్లు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, కానీ నువ్వేం చేయట్లేదు, దాట వేసుకున్నావు. తత్ఫలితంగా నీ జీవితంలో చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నావు. ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పేది ఏంటి తెలుసా? యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన కూడా చెప్పాడు, యాకోబు ఇదిగో నీకు చాలా రోషం కోపం తెలుసు, దేవదూతతో నేను పోరాడావంటే మీ అన్నయ్యతో కూడా నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు చెప్పరే, ఖచ్చితంగా నువ్వు పోరాడతావు, నీ సంగతి నాకు తెలుసు అని తొడగూటి మీద కొట్టాడు, కుంటోని చేశాడు. ఏం చేయను ప్రభు అంటే, మీ అన్నయ్య నీకు ఎదురుకొస్తే 7 సార్లు సాగిలపడని చెప్పాడు. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, 7 సార్లు సాగిలపడిన ప్రభు ఏం పర్వాలేదు సాగిలపడు. 7 సార్లు దగ్గరికి వచ్చేలోపు 7 సార్లు సాగిలపడ్డాడంట. ఎవరైనా? యాకోబు తన అన్న అయిన ఏసేవుని చూసి. దేవుని స్తోత్రం. తత్ఫలితంగా ఏం జరిగిందో తెలుసా ప్రియమైన బిడ్డలారా? మీరు చదవండి. అప్పుడు ఏసేవు అతను ఎదుర్కొని పరిగెత్తి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. 400 మందితో కత్తు తీసుకొని వస్తున్న ఏసేవు హృదయం కరిగిపోయింది. ఎన్నిసార్లు? 7 సార్లు ఏం చేశాడంట? సాగిలు పడిపోయాడు. దేవుని మాటకి లోబడ్డాడు. ప్రియులరా, ఈ రాత్రి దేవుడు నీకేం చెప్తుంది తెలుసా? సరి చేసుకో, దిద్దుబాటు చేసుకో, నీ కుటుంబం దీవించబడద్ది. దిద్దుబాటు చేసుకొని నీ కుటుంబం ఐక్యపరచబడద్ది. దేవుని మాటకు లోబడు, పోగొట్టుకున్న సంతోషం తిరిగి వస్తుంది. నీ రక్త సంబంధికుల మధ్య ఇదిగో తెగిపోయిన బంధాన్ని కలుపుకోవటానికి దేవుడు ఒక అద్భుతమైన అవకాశం కలిగజేస్తా ఉన్నాడు. 2024 సంవత్సరాల ఆఖరులో దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, నీ జీవితాన్ని సరి చేసుకోగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు. కొంతమంది తోటికోళ్ళు ఒకే చోట ఉంటారు. ఆమంటే ఏమకే, ఆయన అంటే ఏమకే, అత్త కోళ్ళంటే పడదు, కోళ్ళకి మా అత్తమావులంటే పడరు. ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అసమాధానంతో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ పాడేస్తూ ప్రార్థిస్తూ ఆరాధన చేస్తే ఇదిగో మన యాక్షన్ దేవుడికి తెలీదా? ఆలోచన చేయండి. దేవుని మాటకు లోబడకుండా మనం ఎంత భక్తి చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. నువ్వు దేవుణ్ణి భ్రమ పెట్టొద్దు, సేవకులను భ్రమ పెట్టొద్దు, సంఘాన్ని భ్రమ పెట్టొద్దు, భక్తిగా నటించొద్దు, జీవించు. దేవుడి మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు లోబడాలి. ఆ మాట యేసన్న గారు చెప్పిన వెంటనే ఆ భార్య భర్తలు ఎదురు ఏడ్చారంట. అయ్యా నిజమే, మీరు అన్న మాట వాస్తవమే. ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా ఉండి ఎవరి దగ్గర ఏదన్నా తీసుకొని నువ్వు ఎగ్గొట్టేసావేమో,
రిపీట్ చేసుకో ఒక్కసారి. ఎవరి దగ్గర నువ్వు అన్యాయంగా తీసుకొని ఇవ్వాల్సింది ఇవ్వలేదేమో తిరిగి చెల్లించు. దేవుడు ఒప్పుకోడు. దేవుడు అన్ని లెక్క రాస్తాడు. ఒక రోజున దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో నువ్వు ఫలానా వ్యక్తికి ఫలానా టైంలో నువ్వు ఇంత ఇవ్వాలి, ఇవ్వటం మర్చిపోయేవేంటి, నువ్వు తిరిగి వెళ్ళి ఇచ్చేయని చెప్పాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏడుస్తూ ప్రార్థన చేసుకుని తెల్లవారు ఇలా పనిచేస్తాను. హల్లెలూయా. దేవుని మాటకు లోబడితే మనకు ఆశీర్వాదం. దేవుని మాటను బట్టి సరి చేసుకుంటే మన కుటుంబాలకు ఆశీర్వాదం. ఎప్పుడైతే దేవుని మాటకి మనం తలంచుతామో అప్పుడే మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుని మాటకి లోబడకుండా దిద్దుబాటు చేసుకోకుండా కుటుంబాల్లో దేవుడి కార్యాలు చేయటం చాలా కష్టం. యాకోబుకి దేవుడు చెప్పినట్లుగా 7 మార్లు సాగిలపడ్డాడు. ఆయన మాత్రమే కాదు, తన భార్య పిల్లలు అందరూ కూడా వాళ్ళు కూడా సాగిలపడ్డారండి. దేవునికి స్తోత్రం. యాకోబుకి దేవుడు ఏమి నేర్పాడు తెలుసా? ప్రార్థనలో ఏమి నేర్పాడు తెలుసా? తగ్గించుకో అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. తగ్గించుకో, నువ్వే వెళ్ళి క్షమాపణ అడుగు, నువ్వే వెళ్ళి లోబడు, నువ్వే వెళ్ళి నువ్వు తగ్గించుకో అని చెప్పాడు. యాకోబు దేవుడు చెప్పినట్లుగా తగ్గించుకున్నాడు, లోబడ్డాడు, విధేయత చూపించాడు. అది చూసిన అన్నయ్య అయిన ఏశావుకు ప్రేమ కలిగింది. అలా హత్తుకున్నాడు, మెడ మీద ముద్దెట్టుకున్నాడు, కన్నీళ్ళు ఆగట్లేదు. తమ్ముడు నిన్ను చూశాను చాలు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, తగ్గించుకొని క్షమాపణ అడిగితే జరిగే ఆనందం ఇంత అంతా కాదు. చాలామంది స్నేహితుల జీవితాల్లో స్నేహాలు తెగిపోయినాయి. ఎవరో చెప్పిన మాటలని సహవాసాలు తెగిపోయినాయి, బంధాలు తెగిపోయినాయి. కారణం ఏంటంటే శత్రువు వాళ్ళ మధ్య ఎడబాటుని తీసుకొచ్చి పెట్టాడు. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? ప్రార్థించు, తగ్గించుకొని సమాధానపడు. ఇది చేయగలిగితే ఎదట వాళ్ళ హృదయాల్లో కన్నీళ్లు కలిగితే నీ జీవితంలో ఒక గొప్ప సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత నీకు చెప్పేది ఏంటి తెలుసా? ఆ రీతిగానే అంతటితో వదిలేలే యాకోబు. తన అన్నయ్యన ఏశావుకి ఒక చక్కని కానుక కూడా ఇచ్చాడు. చూడండి, ఆ మాట కూడా ఒక్కసారి చూద్దాం. 10వ వచనం భాగాన్ని చదవండి. అక్కడే, అప్పుడు యాకోబు ఇట్లు కాదు, నీ కటాక్షము పుచ్చుకొనుము. చాలక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు చేసింది ఏంటి తెలుసా? ఇదిగో పశ్చాత్తాపడ్డాడు, అన్నయ్య మెడ మీద పడి ముద్దాడాడు, కన్నీళ్లు పెట్టుకున్నారు, ఇద్దరు ఆనందపడ్డారు. ఆనందపడ్డ తర్వాత అంతటితో సరిపెట్టేసుకోవాలా. ఏం చేశాడు? వాళ్ళ అన్నయ్య గారికి ఒక చక్కటి కానుకను కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు సమాధాన పడ్డప్పుడు నీ ప్రేమను కూడా ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? పంచాలి, వ్యక్తపరచాలి. ఏదో ఆ రోజున ఇలా జరిగిపోయిందిలే, నన్ను క్షమించు. 2025లో మన జీవితాలు ఎలాగా ఉండకూడదు. ఇదిగో నన్ను క్షమించు అని వాళ్ళ కొరకు ప్రేమగా ఒక చిన్నది ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళి, ఐఎమ్ సారీ, ఇక నేను ఎప్పుడు నిన్ను బాధ పెట్టను. మనం కలిసి మరలా స్నేహితులుగా ఉందాం, మరలా కలిసి మన కుటుంబంగా ఉందాం, మనం కలిసి బంధువులుగా ఉందాం, కలిసి రక్త సంబంధికులుగా ఉందాం, కలిసి స్నేహితులుగా ఉందాం, కలిసి ప్రార్థన పరులుగా ఉందాం, ఒక మంచి కుటుంబంగా ఉందాం. ఈ పగలో ప్రతీకారాలు దేవుని పిల్లలుగా మనకు వద్దు. కుటుంబ సమేతంగా సంతోషంగా దేవుళ్ళు సాగిపోదామని కాంప్రమైజ్ అవ్వగలిగితే పరలోకమందున్న తండ్రి మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మొదటిది కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది ఏం జరగాలి? దిద్దుబాటు జరగాల. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడైతే నీవు పాడైపోయావో వాటన్నిటి నువ్వేం చేసుకోవాలి? మరలా సరి చేసుకోగలగాలి. దేవునికి స్తోత్రం. నీ అతిక్రమం అంతా ఒప్పుకోవాలి. దావీదు వలె, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగో, యమం కంటే తెల్లగా మార్చు. దేవుడు నీతో చెప్పిన ప్రతి మాటకు నువ్వు లోబడాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ఎక్కడెక్కడ నువ్వేవే మిస్టేక్లు చేసావో వాటి సంగతి అంతా నువ్వేం చేయాలి? చెప్పాలి, ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పరలోకమందున్న దేవునికి మన చిట్ట అంతా
తెలుసు. దేవునికి స్తోత్రం. ఒప్పుకుంటే కనికరించబడతాం, ఒప్పుకోకపోతే మనం ఏం చేయలేం. దేవునికి స్తోత్రం. కయ్యూను కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. వెంటనే దేవుడు శపించాల కయ్యూన్ని. ఇదిగో నీ పాపాన్ని ఎందుకు నువ్వు అంత తొందరపడిపోతున్నావు? పాపాన్ని విడిచిపెడితే బాగానే ఉండేవాడు కదా, విడిచిపెట్టకే కదా శ్రమ తెచ్చుకున్నాడు. ఒకసారి ఆ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 7వ వచనం, 4వ అధ్యాయము 6వ వచనం బాగు నుంచి చదువుదాం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచిండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. దేవునికి స్తోత్రం. ప్రియదేని బిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో చాలామంది జీవితాల్లో ఇది కూడా జరిగిద్ది. ఒక బ్యాచ్ సర్దుకుంటే ఇంకో బ్యాచ్ ఏం చేస్తాడు తెలుసా? మోకం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతారు. ఊరుగా దేవుడు మాట్లాడినా నేనెందుకు మారుతాను, నేను మాత్రం ఆ విషయంలో మారను. నువ్వు మారలేదనుకో, నీకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది. పాపానికి నీ మీద వాంఛ కలిగితే పాపం ఏలుబడి చేసేటట్లుగా నువ్వు అయిపోతూ ఉంటావు. ప్రియదేని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని పిల్లలుగా మన జీవితాల్లో దేవుడు చెప్పిన విషయాలకి లోబడగలిగితే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చేయండి. హల్లెలూయా. అందుకే మన జీవితాల్లో మనం పాపం ఏమవ్వాలి? సరిచేయబడాలి. దేవునికి స్తోత్రం. కుటుంబాల్లో ఏం రావాలి? సమాధానం రావాలి. దేవునికి స్తోత్రం. రైట్. మాట్లాడుతుండగా ప్రభు ఎందుకో గుర్తు చేశారు. రైట్. ఒకే సంఘానికి వస్తారు, కానీ వాళ్ళకి ఏముండదు. అది నాన్నగారు బాగా చెప్పారు. ఒకే సంఘానికి వస్తారు, ఆమె పక్కన ఏం కూర్చోదు, ఏం పక్కన ఆమె పాడేకి ఏం పాడదు, ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయటానికి ఇష్టపడదు. ఎక్కడున్నాం మన ఆధ్యాత్మిక జీవితంలో? ఇట్లాంటి వైఖరి అంతా ఏమవ్వాలి? సరవ్వాలా, సరి చేయబడాలి. ప్రియదేని బిడ్డలారా, నేను అంటాను కదా, ఇదిగో పాతవి గతించినట్లే గతించిపోవాలా. ఈ సంవత్సరంలో దేవునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా, కుటుంబానికి వ్యతిరేకంగా ఏదైతే నీలో దేశారోపణ, నేరారోపణ చేయబడిందో అవన్నీ సరి చేయబడాలా. ఎక్కడ చూసినా నీకు ఒకే సాక్ష్యం ఉండాలా. ఇతడు యథార్థపరుడు అండి, ఏమి నీతి పరురాలండి, భక్తి పరురాలండి, అవునంటే అవును, కాదంటే కాదండి, మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉందండి, ఈమె అన్నీ సరి చేసుకుందని చెప్పుకునే స్థితిలోనికి రావాలా. దేవునికి స్తోత్రం. ఇలా ఇలాంటివి లేకపోతే మన జీవితాల్లో ప్రభు కార్యాలు చేయటం కష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు చెప్తున్నాడు కదా, మన క్రియలను ఏం చేసుకోవాలి? మనము దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అందుకే రాత్రి వేళ సమయంలో కొంతమంది ఒకే ఇంట్లో ఉంటారు భార్య భర్తలుగా. ఆమె ఏమతో ఆయన ఏమతో మాట్లాడడం, ఏమి ఆయనతో మాట్లాడడం. వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళకి మధ్యలో ఎవరో ఒకళ్ళు పిల్లలు ఉంటారు, తడికిలు. అవునా? ఈయన తీసుకొచ్చి ఆమెకి ఎత్తాడు, ఆయన తీసుకొచ్చి ఆమెకి ఎత్తది. ఈ మధ్యలో ఎవరు ఉంటారు? వీళ్ళిద్దరు ఎవరు పేరుకి? భార్య భర్తలు. దేవుని స్తోత్రం. ఏమ్మా ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే కొంతమంది గౌరవంగా చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఏమో ఎవరిని అడుగుతా అనేవాళ్ళు కూడా. అవునా కదా? ఇక అంతకు మించి పైపెచ్చి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? అది లైవ్ వెళ్తుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజం ప్రియదేని బిడ్డలారా, ఈ రకరకాలుగా విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఆలోచన చేయండి. రాత్రి వేళ సమయంలో నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఎదుగుతున్న నీ జీవితంలో ఆయన పిల్లలుగా నువ్వు చాలా భరించాలి, ఓర్చుకోవాలి. యాకోబు జీవితంలో ఆ ప్రార్థన వల్ల తగ్గించుకున్నాడు, సమాధాన పడ్డాడు. కాబట్టి యాకోబు కుటుంబంలో ఒక గొప్ప సంతోషం వచ్చింది. ఇదిగో నీ తప్పు తెలుసుకొని దిద్దుబాటు చేసుకున్నప్పుడు తగ్గించుకొని క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగిన నీ జీవితాల్లో వాళ్ళ పట్ల నీ ప్రేమను నువ్వేం చేయాలి? వెల్లడి చేయాలి. తిరిగి మరలా పోగొట్టుకున్న సంతోషాన్ని నువ్వేం చేయాలి? తిరిగి సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళక బుద్ధి వచ్చిందంట చెప్పరా? వెళ్ళేటప్పుడు రాజకుమారుడిలాగా వెళ్ళాడు. లాస్ట్లోకి ఎక్కడికి వచ్చింది ఆ పరిస్థితి? అది పందులు మేపే స్థాయి. ఇక అది కూడా చాలక పందులు పొట్టు తినే స్థాయి, ఆహారం తినే స్థితి కూడా లేదు. అప్పుడు బుద్ధి వచ్చిందంట కొంతమందికి. ఏంటి?
సవరం అయ్యాక కానీ వివరం అయిద్దని ఒక సామెత ఉంది కదా. దేవునికి స్తోత్రం. అంతా పోయాక తెలిసిందంట. ఏమిటి? అంతా పోయిన తర్వాత అయ్యా అప్పుడు ఏదో తొందరపడిపోయిన అయ్యా క్షమించయ్యా. దేవునికి స్తోత్రం. వీళ్ళరా అందరూ కోల్పోయిన తర్వాత నువ్వు ఇలాంటి పనులు చేయటం వల్ల ఉపయోగం లేదు. వాడు తెలుసుకున్నాడు, బుద్ధి వచ్చింది. అయ్యో నా ఇంటి దగ్గర పనోళ్ళు కూడా ఇదిగో చక్కటి ఆహారం తిన్నారు కదా, నాకేంటి దరిద్రం? నా తండ్రి నాకు రాజకుమారుడిగా పంపించాడు, నేనేదో ఇక్కడికి వచ్చి సంపాదించేద్దాం అనుకున్నాను, దుర్వ్యాపారం చేశాను, చెడ్డ పనులు చేశాను, అన్యాయం చేశాను, అతిక్రమం చేశాను, అంతా నాశనం చేశాను, చివరికి పాడు చేసుకున్నాను. అయితే అయిందిలే, దేవునికి పరలోకమందున్న దేవునికి నా తండ్రి ఎదుట పాపం చేశాను ఒప్పుకుందామని తిరిగి వచ్చాడు. వారు దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి మేడ మీద ముద్దు పెట్టుకున్నాడు. కొట్టండి చప్పట్లో. లేదని పెట్టారా, వాడొచ్చి క్షమాపణ అడుగుదాం అనుకున్నాడు. వాడు రావటం చూసి తండ్రే వెళ్ళిపోయి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. వాడికి సరైన వస్త్రాలు లేవు, అప్పుడు కంపు కొడతా ఉన్నాడు, పిచ్చివాడిగా ఉన్నాడు, జుట్టు పెరిగిపోయింది, వస్త్రాలు పిగిలిపోయి ఉన్నాయి, మురికిగా ఉన్నాడు. అయినా మెడ మీద ముద్దు పెట్టుకొని ఏడుస్తా ఉన్నాడంటే దట్ ఈస్ తండ్రి ప్రేమ. దేవుని మాట విన్నప్పుడు దేవుడు కూడా నీ జీవితంలో చేసే కార్యాలవే. సరి చేసుకో, బుద్ధి కలిగి ఈ దినాన్ని మన జీవితాన్ని సరి చేసుకోగలిగితే దేవుడు చేసేది ఏంటి తెలుసా? పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టు. పోగొట్టుకున్న ఆయన్ని తిరిగిస్తాడు. నువ్వు పశ్చాత్తాపడగలిగితే, సరి చేసుకోగలిగితే, దేవుడి మాటకు లోబడి తిరగగలిగితే దేవుడు నీకు చేసేది ఏంటి తెలుసా? వాడికి మరలా తండ్రి ఏం చెప్పాడు తెలుసా? ప్రశస్తమైన వస్త్రాలు కట్టండి. అంతకుముందు స్నానం దేనికి గుర్తంటే పశ్చాత్తాపానికి. ప్రశస్తమైన వస్త్రాలు దేనికి గుర్తంటే రక్షణకి సాదృశ్యం. మరలా నా కుమారుడికి ఉంగరాన్ని తొరగండి. ఈ ఉంగరం దేనికి గుర్తంటే రాజరికానికి, అధికారానికి గుర్తు. మరలా నా కుమారుడికి ఇదిగో చెప్పులను తొడగండి. ఈ చెప్పులు దేనికి గుర్తంటే సమాధానానికి గుర్తు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇంకా అంటాడు కదా, కొవ్విన దూడను వధించండి, గొప్ప విందు చేయండి. ఇది దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి. కోల్పోయినవన్నీ తిరిగిచ్చే దేవుడు. సరి చేసుకోగలిగితే, తిరిగి రాగలిగితే, దిద్దుబాటు చేసుకోగలిగితే, ఎక్కడెక్కడ నువ్వు నష్టపోయావో వాటన్నిటిని నా దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు? తిరిగి మరలానికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నేను అంటా ఉన్నాను కదా, ఏ దేవుడి సన్నిధినైతే వదిలేసి ఇదిగో నీ ఇష్టం వచ్చినట్లుగా లోకం మీద పడి ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నావేమో, ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, తిరిగి రా. దేవుడి దగ్గరికి వచ్చి ఇదిగో నీ జీవితాన్ని సరి చేసుకోగలిగితే మరలా నువ్వు కోల్పోయిన ఆధ్యాత్మికమైన అనుభవాన్ని తిరిగి ఇవ్వబోతా ఉన్నాడు. ప్రశస్తమైన వస్త్రాలు నీకు కట్టబెట్టబోతా ఉన్నాడు. మరలా దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీకు అధికారం ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. కొవ్విన దూడలను వధించినట్లుగానే ఒక సంతోషకరమైనటువంటి అనుభవాలు నీ కుటుంబాల్లోకి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరపు అంతంలో నువ్వు చేయాల్సిన రెండో పని ఏంటంటే ఏం చేయాలి? దిద్దుబాటు చేసుకోవాలా, సరి చేయబడాలి. కమ్ బ్యాక్, తిరిగిరా. నువ్వు తిరిగి వచ్చి దేవుడి దగ్గర కూడా సరి చేసుకోవాల్సిన సరి చేసుకో. ఇక్కడ రెండు విషయాలు చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. నీ కుటుంబంలో, సంఘములో, సమాజంలో సరి చేసుకోవలసిన వాటిని సరి చేసుకో. సెకండ్ థింగ్, దేవునితో నువ్వు ఎక్కడైతే నీ బంధం తెగిపోయిందో దేవుని విషయంలో కూడా సరి చేసుకోవలసినవి సరి చేసుకో. ఈ రెండు పనులు చేయగలిగితే, ఒకటి సమాజంలో, సంఘంలో, కుటుంబంలో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందుకుంటావు. దేవుని దగ్గర సరి చేసుకోగలిగితే దేవుడి దగ్గర నుంచి పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా పొందుకుంటావు. ఒకప్పుడు కొంతమంది పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నారు, ఇప్పుడు అసలు ఆత్మ లేని వారిగా ఉన్నారు. ఒకప్పుడు బలమైన ప్రార్థన పరులుగా ఉన్నారు, ఇప్పుడు అసలు ప్రార్థనే లేదు. ఒకప్పుడు పాడే మంచి స్వరం ఉన్న వారుగా ఉన్నారు, ఇప్పుడు పాడదామంటే స్వరమే రావట్లేదు. ఒకప్పుడు దేవుడి కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఇప్పుడు కార్యాలు చేద్దామంటే వాళ్ళకి శక్తే సరిపోవట్ల. కారణం నీ బలం కాదు, దేవునితో నీకున్న ఆ రిలేషన్షిప్ ఏమైపోయింది? కట్ అయిపోయింది. అన్నీ ఇవ్వనంతసేపు ఇవ్వు 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 అని అడిగావు, ఇచ్చేసిన తర్వాత ఎటు పరిగెట్టావు? నా ఇష్టం అన్నట్లుగా నీ ఇష్టాన్ని, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. కమ్ బ్యాక్, తిరిగిరా. మరలా దేవుడు నిన్ను చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఖరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా వివరించను, ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియదేని బిడ్డలారా, మొదటిది ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది ఏం జరగాలి? దిద్దుబాటు లేదా సరి చేయబట్టం, తిరిగి రావటం, ఇవన్నీ కూడా జరగాలి. దేవునికి స్తోత్రం. ఈ దిద్దుబాటు ఎక్కడ జరగాలి? లోకంలో, సమాజంలో, కుటుంబంలో ఎక్కడెక్కడైతే నీకు బంధము తెగిపోయిందో, అసమాధానం ఉందో, అక్కడ నువ్వేమవ్వాలి? సరి చేయబడాలి. తర్వాత ఆత్మీయులతో నీకున్న సహవాసం తెగిపోతే వాళ్ళ దగ్గర సరి చేసుకోవాలి. సేవకులతో నీకున్న రిలేషన్షిప్ కట్ అయితే సరి చేసుకోవాలి. వీటన్నిటికంటే దేవుని నుండే నువ్వు వేరైపోతే మరలా నువ్వేం చేయాలి? సరి చేసుకొని, ప్రభువా ఈ 2024 సంవత్సరంలో ఎక్కువగా నా పనుల కోసమే టైం వేస్ట్ చేసుకున్నాను, నీతో నా బంధాన్ని తెంపేసుకున్నానయ్యా, తిరిగి మరలా నా సహవాసాన్ని కట్టుకుంటానని మనం అడగాలి. దేవునికి స్తోత్రం. ఆఖరిగా నూతన సంవత్సరం కొరకైనా సిద్ధపాటు మనకి కావాలి. ఏం కావాలి? నూతన సంవత్సరం కొరకైనా సిద్ధపాటు. చాలా పనులకి సిద్ధపాటు ఉంటుంది, అవునా కదా? రైతులు వ్యవసాయం వేసే ముందు సిద్ధపడుతూ ఉంటారు, అవునా కదా? పంట వేసే ముందు దేనికోసం ఎదురు చూస్తారు? తొలకరు వర్షం కోసం ఎదురు చూస్తారు. అది పడిన తర్వాత పొలాన్ని దున్ని అందులో ఉన్న కలుపు మొక్కలన్నీ ఏరేసి పొలాన్ని బాగా సిద్ధపాటు చేసిన తర్వాత ఏం వేస్తారు? అప్పుడు విత్తనాలు వేయటం ప్రారంభిస్తారు. అంతేనా? ఆ పద్దాక ఎవరు దున్నుతారులే, అయ్యే పండితేలే, పండు మాటికని జల్లేసి వస్తామా? అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఖచ్చితంగా ఏం చేయాలంటే శుభ్రపరిచే వేయాలి. సిద్ధపాటు అనేది చాలా అవసరం. మనం ఏలూరు వెళ్ళాలి అనుకున్నాం అనుకో, ఏం కావాలో ముందే మనం ప్రిపేరు చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో డబ్బులు మర్చిపోయాను కంటే మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. దేవునికి స్తోత్రం. ఒక 6 రోజులు ప్రయాణం చేయాలనుకో, 6 రోజులకు ప్రయాణం తగ్గాయన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఏం పట్టుకెళ్ళకుండా ఒక డ్రెస్ చేసుకొని వెళ్ళే మనకి ఏమవుతాం? మనం దిగే టయానికి మన వస్త్రాలే మనల్ని ప్రశ్నిస్తాయి, పాడైపోద్ది, మన దేహమే మనకి కొంపు కొడతా ఉంటుంది. కారణం ఏంటంటే సిద్ధపాటు లేకపోతే జరిగే పరిస్థితి అది. చాలాసార్లు దేవుడు మనకి ఎన్నో సంవత్సరాలు ఇస్తా ఉన్నాడు, కానీ మనకి సిద్ధపాటు లేకుండా సద్వినియోగం చేసుకోవటానికి బదులు దుర్వినియోగమే చేసుకున్నాం. అందుకే దినములు చెడ్డవి కనుక సమయము పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకోండి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 ఈ మాటలో చదవ. చాలు. అజ్ఞానుల వలె కాక ఎలా ఉండాలంట? జ్ఞానుల వలె ఉండాలి. కాబట్టి ఒక మంచి తీర్మానం ఉండాలి. ఇదిగో ఒక జాగ్రత్తగా మీరు ఆలోచించేయండి. ఈ నూతన సంవత్సరం అడిగి పెట్టబోయే ముందు నువ్వు చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రభువా, ఒకవేళ నీ చిత్తమైతే నూతన సంవత్సరంలో నన్ను నా కుటుంబాన్ని ఇస్తే, ఇదిగో నూతన సంవత్సరంలో నీ కొరకు నేను ఎలాంటి కార్యాలు చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరం రాకముందు ఇప్పుడే అనుకుంటాం, ఈ సంవత్సరం మనకి ఇల్లు లేదుగా, 25లో ఏం కట్టాలి? ఇల్లు కట్టాలి, పిల్లోడికి పెళ్ళి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఉద్యోగం అది చేయాలి, ఇది చేయాలి. దేవుని కొరకు మనం ఏం చేయాలని ఆలోచనలు ఉన్నాయి? ఆలోచన ఉందా? నేను అంటాను కదా, దేవుడి కొరకు ఏం చేయాలో కూడా రాసుకో, ప్రణాళిక చేసుకో. దేవా, 2025లో నీ చిత్తమైతే నా కుటుంబం ప్రతి నెల ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకునే భాగ్యం దయచేయి. నీ సువార్త ప్రకటన చేసే భాగ్యం దయచేయి. నీ చిత్తమైతే 2025లో ఇదిగో నా కుటుంబం కూడా నీ సన్నిధిలో ఉండే భాగ్యం దయచేయి. నీ చిత్తాన్ని బట్టి 2025లో ఇదిగో ప్రతిరోజు రోజుకు ఒక 5 అధ్యాయాలైనా 10 అధ్యాయాలైనా బైబిల్ చదివే భాగ్యం దయచేయి. రాసుకో డైరీలో. ప్రభువా, నీ చిత్తమైతే రోజుకు 1 గంట ప్రార్థన చేసుకునే భాగ్యం దయచేయి. 1 గంట స్తుతులు చెప్పుకునే భాగ్యం దయచేయి. గంటల తరబడి పనికిరాని ముచ్చట్లు చెప్పి సమయాన్ని పాడు చేసుకున్న దినాలు లేవా మన జీవితాల్లో? గంటల తరబడి మొబైల్తో గడిపిన దినాలు లేవా? గంటల తరబడి టెలివిజన్తో గడిపిన అనుభవాలు లేవా? గంటల తరబడి దేవునితో గడిపిన వాళ్ళు ఎవరున్నారు? చాలా తక్కువ మంది, అరుదు సంఘంలో. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవాతి దేవుడిని జీవితాల్లో జరిగిస్తున్న ఇదిగో సంవత్సరాలు ఇస్తూ ఉండగా చాలా మంది చేసుకునేది ఏం తెలుసా? అజ్ఞానం, దుర్వినియోగం. దినాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే సంవత్సరం అయిపోయిందండి, ఇంకా ఏంటి అయ్యి తీరలా, కష్టాలు తీరలా, కన్నీళ్ళు తీరలా, అప్పులు తీరలా, అవసరాలు తీరలా, అలాగే ఉండిపోయినాయి. కారణం సోమరివాడిగా జీవించిన అనుభవం.
ప్రభా ఇదిగో ఈ సంవత్సరంలో నేను కష్టపడి పనిచేసే కృప నాకు దయచే అడగాలి. అయ్యా సద్వినియోగం చేసుకుంటా దేవా, సద్వినియోగం చేసుకునే విధానం ఏంటో నాకు దయచే, చక్కటి సిద్ధపాటు దయచే. ఈ సిద్ధపాటులో నువ్వు దిద్దుబాటులో చేసుకోవాల్సిన సిద్ధపాటు ఏంటంటే, అయ్యా ఇదిగో ఇవ్వబడిన ప్రతి 52 వారాలు మందిరంలో ఉండే భాగ్యం దయచే. మందిరంలో ఏ కూడికి జరిగినా ఇదిగో నీ సన్నిధిలో గడపగలిగే భాగ్యం నాకు దయచేయి. ఇలాంటి సిద్ధపాటు, దేవుని కొరకైన సిద్ధపాటు కూడా నీకు చాలా అవసరం. నీ కుటుంబం కొరకు ఏం చేయాలనుకుంటున్నావో పక్కన రాసుకో, దేవుడి కొరకు ఏం చేయాలనుకున్నావో పక్కన రాసుకో, నీ సేవకుల కొరకు ఏం చేయాలనుకున్నావో పక్కన రాసుకో. వీటన్నిటి కొరకు నువ్వేం చేయాలి? సిద్ధపాటుతో ప్రార్థన చెయ్యాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ సిద్ధపాటు మన జీవితాలు ఎప్పుడైతే ఉండదో దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. సంవత్సరం వచ్చేసింది, విషయం చెప్పుకున్నాం, మరలా టాటా బాయ్ బాయ్ అనుకుంటే ఉపయోగం లేదు. దేవుని స్తోత్రం. ఒకటి, ఈ సిద్ధపాటులో వ్యక్తిగతంగా నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. 2, నీ కుటుంబాన్ని సిద్ధపాటు చేసుకోవాలి. 3, నీ ఇరుగు పొరుగు వారిని సిద్ధపాటు చేయాలి. 4, నీ సంఘాన్ని నువ్వేం చేసుకోవాలి? సిద్ధపాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అలాగ చేసుకోగలిగిన రోజున దేవుడు పరలోకం నుండి సంతోషిస్తాడు, గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలుగా ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో మనం చేయవలసిన 3 పనులు చెప్పండి, మీరు చెప్పండి, ప్రార్థన చేసేస్తాను. మొదటిది ఏంటిది? దేవునికి కృతజ్ఞత. కృతజ్ఞతలో 3 సంగతులు చెప్పా. ఎవరెవరికి? దేవునికి, దైవజనుల ఎడల, సంఘం ఎడల. తర్వాత దిద్దుబాటు. దిద్దుబాటులో 2 విషయాలు చెప్పా. ఎవరితో? కుటుంబంలో, సమాజంలో, సంఘంలో, వీళ్ళందరితో ఒక పక్క అయితే, అలాగే దేవునితో కూడా మనము సరి చేసుకోవాలి. దేవుని ఎదుట సరి చేసుకోవాలి, సంఘం ఎదుట కూడా సరి చేసుకోవాలి. సమాధానం మరలా తిరిగి ఐక్యపరచబడాలి. ఎక్కడైతే నీ బంధం తెగిపోయిందో దాన్ని తిరిగి మరలా ఆత్మీయంగా కట్టుకోవాలి. ఇదిగో గతించిన సంవత్సరాలు జారు, ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయినాయి, ఎందుకు ఇంకా బంధాలు తెంపేసుకుంటావు? ఇకనైనా నీ ఆత్మీయంగా, శారీరకంగా నీ బంధాన్ని కట్టుకో. ఆఖరిగా చక్కటి సిద్ధపాటుతో నూతన సంవత్సరం కొరకు ఎదురు చూడు. పరలోకు నుంచి దేవుడు నీ పట్ల నూతన కృపను కుమ్మరిస్తాడు. ఆమేన్. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. వీలైతే అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు